Hey guys, welcome back to my channel Nishkala Shetty. నేను రిధి వాళ్ళ ఇంట్లో ఉన్నాను, హంసి వాళ్ళ మామ్ ఫ్రెండ్. ఈ రోజు 2 బర్త్డే పార్టీస్ ఉన్నాయి అన్నమాట. మనం అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనము ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. అది ఈస్టర్న్ బీచ్లో ఉందన్నమాట. హే శివాయ్, హంసి ఇంకా శివాయ్ మంచి ఫ్రెండ్స్ అనమాట. హంసిని చాలా మిస్ అవుతున్నా నేనైతే. ఇంటి నుంచి ఈస్టర్న్ బీచ్కి ఆల్మోస్ట్ లైక్ 1 hour పట్టింది. స్కైని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ రోజు అయితే చాలా సన్నీగా ఉండే. ఇంకా న్యూజిలాండ్లో సన్నీగా ఉందంటే ఖచ్చితంగా అందరూ స్విమ్ చేయడానికి బీచెస్లోనే ఉంటారు. మనం ఆల్రెడీ వచ్చేసాము ఈస్టర్న్ బీచ్. ఇక్కడ ఓన్లీ బర్త్డే పార్టీసే కాకుండా నార్మల్గా ఇక్కడనే కుక్ చేసుకొని ఇలా టెంట్స్ వేసుకొని కూర్చొని తింటారనమాట. స్విమ్ చేయడానికి పిక్నిక్ స్పాట్ లాగా. మౌంట్ మాంగనూయి ఫీలింగే వచ్చింది నాకు అక్కడ చూస్తే. ఇక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అలా మొత్తం అక్కడంతా వేసేసారనమాట టెంట్స్. ఫ్రెండ్స్తో కొలీగ్స్తో అలా మంచిగా కలిసి వస్తారు. ఇక్కడ స్విమ్ చేసి అక్కడనే కుక్ చేసుకొని వస్తారనమాట. బర్త్డే వచ్చేసి మైరాది, రిధి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళనమాట. ఇక్కడే మొత్తం ఇలా బార్బిక్యూ మొత్తం సెటప్ చేసి పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది అయితే చర్చ్ నుంచి వచ్చారు, అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. మైరాతో పాటు ఇంకొక కపుల్ 50 years యానివర్సరీ చేసుకుంటున్నారు. చూడండి ఎంత యంగ్ ఉన్నారు, కానీ గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళు 3 siblings, మైరా, అలీషా అండ్ బీచ్ చూపిస్తా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు ఎందుకో మౌంట్ మాంగనూయి చేసా కదా రోడ్ ట్రిప్ వ్లాగ్లో, అలానే అనిపించింది బీచ్ కూడా. ఎందుకంటే నాకు ఎందుకో వ్యూ కొంచెం సిమిలర్గా అనిపించింది. సమ్మర్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. వింటర్ ఇస్ ద లాంగెస్ట్ సీజన్ అనమాట. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటుంది, 5 or 6 months ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, నెక్స్ట్ ఆటమ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సెటప్ అలా చేసుకొని చిల్ అవుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దిస్ ఇస్ రిధి అండ్ శివాయ్ చూపించాను కదా, ఈ శివాయ్. ఇంకా తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ఒక బర్త్డే పార్టీ ఉంది. డు నాట్ మిస్ దట్ వీడియో. హియర్ ఇస్ జస్టిన్, ఎంత క్యూట్గా ఉందో చూడండి. వీళ్ళ దగ్గర జస్టిన్, జాస్మిన్ 2 కుక్కలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. ఇట్స్ అ పంజాబీ బర్త్డే పార్టీ. 3 events కలిపి చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా. వీళ్ళు ఒక ఇండియన్ రెస్టారెంట్ని హైర్ చేసుకున్నారు మొత్తం ప్లేస్ని, సో దట్ వేరే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి 8 నుంచి 11 వరకు రెస్టారెంట్ని హైర్ చేసుకున్నారు అనమాట. మొత్తం ఇంకా వీళ్ళే ఎంతైనా సౌండ్ పెట్టుకోవచ్చు, ఎంతైనా డ్యాన్స్ చేసుకోవచ్చు. నాకు పంజాబీ వాళ్ళ దగ్గర నుంచి నచ్చింది ఇదే వైబ్. ఎప్పుడు డ్యాన్స్ చేస్తారు, మంచి చిల్ అవుతారు. నాకు ఎంత నచ్చిందో. రావడమే డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు లోపలికి. అండ్ ఇక్కడ కేక్, మొత్తం పంజాబీ ఫుడ్ ఉందన్నమాట. నాన్, రైస్, దాల్ మఖని, ఇంకా పన్నీర్ ఏదో ఉంది సంథింగ్. టేస్ట్ అయితే చాలా బాగుండే, నాకు నచ్చింది. ఇంకా నాన్ వెజ్ కూడా ఉండే, ఇంకా నేను తినలేదు. అండ్ నేను శివాయ్ మాత్రం బాగానే ఎంజాయ్ చేసాము ఫుడ్ని. సో నా సాటర్డే అలా గడిచిపోయింది అనమాట. ఇఫ్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Nishkala Shetty.